హాయ్. సో మనం ఏపీ ఎకనామిక్ సర్వేని డిస్కస్ చేస్తున్నామండి. సో అందులో లాస్ట్ టైం మనం ల్యాండ్ యూటిలైజేషన్ దాని గురించి డిస్కస్ చేసాం. సర్వే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి క్లాస్లో కూడా మనం సర్వేని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాంట్లో కనీసం 4-5 బిట్లు ఈజీగా వస్తూ ఉన్నాయి. మీకు ఇచ్చింది అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ మూడింటిని కలిపి ఇవ్వటం జరిగింది. అందులో అగ్రికల్చర్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ నుంచి కూడా మీ క్వశ్చన్ వస్తూ ఉన్నది. సో దీన్ని చదివే విధానం కానీ అడుగుతున్న విధానం కానీ దీన్ని క్యాచ్ చేస్తూ ఉండాలి మీరు. అండ్ ఈ స్టాటిస్టిక్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ వస్తున్నాయి. సో లాస్ట్ టైం ఒకలాగుంటే ఇప్పుడు ఇంకోలాగున్నాయి. లాస్ట్ టైం కూడా మనం చూసాం కొన్ని స్టాటిస్టిక్స్, దీనికి కొన్ని చోట్ల వేరియేషన్స్ పడుతూ ఉన్నాయి కొన్ని స్టాండర్డ్స్ మినహాయించి. సో ఏమైనా కానీ సర్వే కోటి ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేని చదవకుండా మాత్రం ఏపీ వాళ్ళు గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ఈసారి వెళ్ళటానికి అవకాశం లేనట్టు అయిపోయింది. మీ కళ్ళ ముందే జరుగుతుంది. సరే, దీని కంటిన్యూషన్ ఏమిటో చూద్దాం. ఆగ్రో క్లైమేటిక్ జోన్స్. సో ఈరోజు క్లాస్లో ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఒకటి, ల్యాండ్ హోల్డింగ్స్ ఒకటి, రైన్ఫాల్ సినారియో. సో ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ మామూలుదే, ల్యాండ్ హోల్డింగ్స్ దీన్ని చాలా చాలా ఎంత కాన్సన్ట్రేషన్ చేసి క్వశ్చన్ అడిగాడు అంటే ఎగ్జామినర్లో లాస్ట్ టైము. మామూలుగా అయితే ల్యాండ్ హోల్డింగ్ యావరేజ్ ఎంత ఇట్లాంటి వాటితో వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ చాలా చక్కగా ఫోకస్ చేశాడండి. మార్జినల్కి, స్మాల్కి, సెమీ మీడియం, మీడియం, లార్జ్ అని ఇచ్చి అక్కడ హోల్డింగ్స్ ఇచ్చి ఆ హోల్డింగ్స్లో ఎంత విచిత్రంగా ఇచ్చాడంటే మార్జినల్ అంటే చిన్న సన్నకారు రైతులు అవి ఇచ్చి మొత్తం 13 జిల్లాలు ఇచ్చాడు. 13 జిల్లాలు ఇచ్చి ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్ ఇచ్చాడు, ఏరియా ఆపరేటెడ్ సర్వేలో. గ్రూప్ 2కి మెయిన్స్కి క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే మార్జినల్ హోల్డింగ్లో మొత్తం 5 రకాల కేటగిరైజేషన్ ఇప్పుడు చెప్తాను. మార్జినల్ హోల్డింగ్లో ఎవరి చేతిలో ఎక్కువ ఏరియా దాని మీద ఫోకస్ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడ క్వశ్చన్ ఫోకస్ చేయటం జరిగింది. చాలా డెప్త్గా ఉన్నది అది క్వశ్చన్. అండ్ మన అలవాటు ఏమిటంటే టాప్ 1 చూస్తాము. విచిత్రంగా క్వశ్చన్ ఏమిటంటే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏం పెట్టాడంటే ఆ టాప్ 1 వదిలేసి ఒక 4 జిల్లాలు ఇచ్చి వీటిలో ఏదో చాయిస్ తీసుకోమని చెప్పాడు. అంటే అట్లంటే 13 జిల్లాలు గుర్తుపెట్టుకోవాలంటే కాదండి, ఇక్కడ అప్పుడప్పుడు కామన్ సెన్స్ వాడాలి. తెలివిగా వాళ్ళు ఎట్లా ఎగ్జామినర్ ప్లాన్ చేస్తారంటే ఫస్ట్ ఇది పెడుతున్నారు కానీ సెకండ్ది వీళ్ళు గుర్తుండట్లేదన్న ఫీలింగ్లో వెళ్తున్నారు. సో సెకండ్ దాని నుంచి వాళ్ళు 4 ర్యాండమ్గా చూస్ చేసుకొని ఆ 4ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో దాంతో అభ్యర్థులకి ఏమో మామూలు సహజంగా కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, కొంచెం డెప్త్ వర్క్ చేసుకున్న వాళ్ళు ఏదో వర్క్ చేశారు. ఏమైపోయిందంటే యావరేజ్ హోల్డింగ్ దీని కేటగిరైజేషన్ ఇంతవరకు ఆగిపోయారు. ఒకళ్ళిద్దరు గుర్తుపెట్టుకుంటే టాప్ ఏంటి, లీస్ట్ ఏంటో దాని వరకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు సెకండ్ది ఇచ్చి దాని నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయింది, లీస్ట్ ఇది ఇచ్చి లీస్ట్ నుంచి సెకండ్ది ఇచ్చి అక్కడి నుంచి ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. చాలా ఎక్స్ట్రాడనరీగా ఫ్రేమ్ చేశారు. ఇక్కడ సర్వేని నేను చెప్తున్నాను, సర్వే మీద పూర్తి అవగాహన ఉండి పూర్తి స్థాయిలో ఇది ఇక మీరు అండర్స్టాండింగ్ అంటే ఏముండదు, దీనికి ఎక్కడ క్వశ్చన్ పడుతుందో దానిని కరెక్ట్గా క్యాచ్ చేసి బట్టి కొట్టేసి అలా పక్కన పడేశారంటే ఇందులో మీకు లాస్ట్ టైం 75 ఇచ్చాడు. ఏపీ ఎకానమీలో 75కి 65+కే వెళ్ళిపోయింది. ఇంకా స్కీమ్స్ అన్నీ కూడా క్లబ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈసారి ఎంతకీ మారుస్తున్నారు పేపర్లు అన్నీ కూడా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఎంత వెళ్తుందో తెలియదు, కానీ ఏపీ ఎకానమీ అయితే తప్పనిసరిగా ఉంటుంది. వస్తున్నప్పుడు మాత్రం వీటి మీద చాలా కరెక్ట్గా వస్తుంది. అండ్ లక్ ఏమిటి అంటే ఇందులో క్వశ్చన్ పోయే అవకాశం ఏమీ లేదు. అండర్స్టాండ్ అవ్వకపోయింది, బ్యాంకింగ్ అన్నారు అనుకోండి, చాలా డెప్త్గా వెళ్ళి తిప్పి క్వశ్చన్ అడిగితే ఎంత తెలియగల వాళ్ళైనా కానీ లోపల ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి. ఎందుకంటే ఆ పదజాలం ఉపయోగించటమో జార్గనో వర్డ్స్ని వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ని అర్థం చేసుకోవాలంటే ఆ ఒత్తిడిలో కష్టమై వదిలేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అట్లా ఉండదు. విజయనగరం జిల్లా అంతే, విజయనగరం, కానీ ఎవ్వరూ మార్చే అవకాశం లేదు. అట్లా మంచి అవకాశం ఇది. మీరు దీన్ని ఒత్తిడిగా భావించాల్సిన పని లేదు. చక్కగా ప్రిపేర్ అయితే బ్రహ్మాండంగా స్కోర్ చేసుకోవచ్చు.
ఏపీ ఎకానమీకి వేరే బుక్స్ అంటూ ఏమీ లేవు, ఉన్నది ఒకటి ఇది ప్లస్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్, ఈ రెండే సోర్స్ మీకు. సో ఆంధ్రప్రదేశ్లో ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ని 6 టైప్స్గా విభజించడం జరిగింది. ఒకటి నార్త్ కోస్టల్ జోన్, రెండు గోదావరి జోన్, థర్డ్ వన్ కృష్ణా జోన్, ఫోర్త్ వన్ సదరన్ జోన్, ఫిఫ్త్ వన్ స్కేర్స్ rainfall zone, sixth one high altitude and tribal area zone. 2016 or 17 APPSC Group 2 మెయిన్స్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి? 6 ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి. ఈ జోన్స్ కింద వచ్చే జిల్లాలు ఏమున్నాయి? నార్థరన్ జోన్లో శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం. గోదావరి జోన్లో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. కృష్ణా జోన్లో మీకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సదరన్ జోన్లో చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లా, నెల్లూరు. స్కార్సిడ్ రెయిన్ఫాల్ జోన్లో కర్నూలు, అనంతపూర్. ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. ఇది సర్వేలో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీని మీద నాకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంతే నాకు కావాల్సింది. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి? ఆగ్రో క్లైమేటిక్ జోన్ అంటే వ్యవసాయానికి అనుబంధంగా జోన్స్ని విభజన చేయటము. అగ్రికల్చర్ రిలేటెడ్ క్లైమేట్. ఒక్కొక్క మొక్కకి, ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన వాతావరణం అవసరం పడుతుంది. క్లైమేట్ అంటే వాతావరణం గురించి స్టడీ చేస్తాం. సో ఆ వ్యవసాయము, ఆ వాతావరణము, వ్యవసాయ వాతావరణ మండలాలుగా వీటిని విభజించడం జరిగింది. ఆ వాతావరణంలో ఈ పంటలు బాగా పండుతాయని. సో వాళ్ళు మ్యాప్ చేసుకోవటానికి కానీ, లేకపోతే రిసోర్స్ని బెస్ట్ యూటిలైజ్ చేసుకోవటానికి కానీ, దర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాట్ ఆర్ ద వేరియస్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డివైడింగ్ ఆర్ క్రియేటింగ్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఇన్ ఇండియా, విత్ పర్టికులర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్త్ కోస్టల్ జోన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. గోదావరి జోన్లో ఈస్ట్ వెస్ట్. కృష్ణాలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సదరన్ జోన్లో చిత్తూరు, వైఎస్ఆర్, నెల్లూరు. స్కార్సిడ్ రెయిన్ఫాల్ జోన్లో కర్నూలు. స్కార్సిడ్ రెయిన్ఫాల్ అంటే వానలు తక్కువ వచ్చే ప్రాంతం జోన్గా దీన్ని క్రియేట్ చేయటం జరిగింది. కర్నూలు, అనంతపూరు. హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ట్రైబల్ ఏరియా జోన్స్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతాము, అనంతపూరు జిల్లా ఈ క్రింది ఏ వ్యవసాయ మరియు వాతావరణ మండల పరిధిలోకి, ఆగ్రో క్లైమేటిక్ జోన్ వ్యవసాయ వాతావరణ మండలి పరిధిలోకి వస్తుంది? ఏ నార్త్ కోస్టు, బి సదరన్ కోస్టు,
సి కృష్ణ, డి పైవానిలో ఏది కాదు. ఇది